హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్హెచ్ కుకింగ్ వీడియోస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. దీపావళి స్పెషల్ స్వీట్ బియ్యం పిండితో ఇలా స్వీట్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. సింపుల్ ప్రాసెస్. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు ఫుల్ క్రీమ్ మిల్క్, అదే కప్పుతో 1 కప్పు వాటర్ బాగా ఇలా మరిగిన తర్వాత 1 కప్పు పంచదారని బాగా కరగబెట్టుకోవాలి. పంచదార కరిగేటప్పుడు ఒక చిన్న చిటికెడు యాలక్కాయల పౌడర్, మనం ఏ కప్పుతో అయితే పాలు పోసుకున్నామో ఆ కప్పుతో 1.5 కప్పు బియ్యం పిండి, 1.5 కప్పుగా వేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత మనం కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి కావాలంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్, మీ ఇష్టం. 3 స్పూన్లు కొబ్బరి పొడి, నా దగ్గర ఎండు కొబ్బరి పొడి ఉందని 3 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి అయినా మిక్సీకి వేసుకోండి. ఇలాగా మొత్తం కలిపెట్టుకున్న తర్వాత మిశ్రమాన్ని మొత్తం పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు పైన నెయ్యి వేసి పెట్టుకొని, నెయ్యి అంతా ఆ పిండి హీట్కి కరిగిపోతుంది. ఇంకొకసారి పిండిని ఇలా కలుపుకోండి. చల్లారే తర్వాత ఇలా అయిపోతుంది మనకి పిండి మొత్తం చపాతీ పిండిలాగా. ఇలా చపాతీ పిండిలాగా అయిపోయిన తర్వాత మనం చిన్న ఉండలుగా పిండిని తీసుకొని, మీకు వీలైతే చపాతీ కర్ర మీద వేసి రుద్దుకొనైనా రుద్దుకోవచ్చు, లేదంటే ఇలాగ చిన్న షేప్స్లో అయినా చేసుకోవచ్చు రౌండ్గా. నేనైతే ఒక క్యాప్తో చేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఒక క్యాప్తో చేసుకున్నాను. ఇలా ఒక క్యాప్తో గట్టిగా అదిమినట్టు అదమండి, మనకి రౌండ్గా నీట్గా షేప్ వచ్చేస్తుంది. మీరే చూస్తున్నారు కదా ఎలా వచ్చున్నాయో. అంతా పిండిని మొత్తం ఇలా చేసేసుకోండి. మీకు నచ్చిన షేప్లో చేసుకోండి. మీ దగ్గర ఇంకా షేప్స్ ఉండి హార్ట్ సింబల్ షేప్స్ అలా ఉంటే వెరైటీగా చేసుకోండి. ఒక కడాయిలో నీళ్లు పోసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆవిరి కుడుములు ఉడకబెడతాం కదా, అలా వీటిని ఒక 20 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా బాగా 20 నిమిషాలు ఉడికిన తర్వాత మీరే చూడండి, బాగా కుక్ అయిపోతాయి లోపల దాకా. ఇలా ఉడికిన ఈ బియ్యం పిండి స్వీట్ని మనం ఇంకొక 4-5 స్పూన్లు కొబ్బరి పొడి వేరే ప్లేట్లో తీసుకొని నీట్గా ఇలా రౌండ్గా ఆ కొబ్బరి పొడిలో ముంచి తీసుకోండి. చూడండి, ఒకదానికొకటి కానీ ఏం కరుచుకోకుండా నీట్గా వచ్చాయి ఉడికిన తర్వాత. కానీ ఇలా అదిమినట్టు అనండి, కొబ్బరి పొడి బాగా పట్టుకుంటుంది స్వీట్కి. సరే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.